నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరిధర్. Audio Jungle. మనం ఇంతకుముందు మొదలు పెట్టుకున్నట్టుగానే లలితా సహస్రనామం యొక్క 1000 నామాల యొక్క అర్థాన్ని, ఆ నామాలు తెలుసుకునే ప్రక్రియలో భాగంగా నిన్నటి వరకు మనం 7 నామాల యొక్క అర్థాన్ని విజయవంతంగా అమ్మవారి అనుగ్రహంతో పూర్తి చేసుకున్నాం. ఆ 7 నామాల్ని ఒకసారి మళ్ళీ మననం చేసుకుందామా? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత. ఈ 7 నామాల్ని మనం నిన్నటి వరకు మననం చేసుకోవడం, వాటి అర్థాన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే ఇవాళ రోజున మనం 8, 9 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. ప్రతిరోజు మనం చేసుకున్నట్టుగానే ముందుగా అమ్మవారి ధ్యాన శ్లోకంతో ఈరోజు అర్థాలు తెలుసుకునే ప్రక్రియని మొదలు పెడదాం. రండి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఇవాల్టి నామాల్ని తెలుసుకునే ప్రక్రియలో ఒక భాగంగా మనము ఇవాల్టి నామైన రాగస్వరూప పాషాఢ్య అనే నామం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నామంలో అమ్మవారి యొక్క పైన 2 చేతులలో అమ్మవారి కుడి చేతిలో ఉండే పాశం గురించి వర్ణిస్తున్నారన్నమాట. పాశము అంటే పట్టి ఉంచేది అని అర్థం. అమ్మవారు ఆ పాశాన్ని అమ్మవారి చేతిలో పట్టుకోవడానికి దేనికి సూచనగా ఉంటుంది అని అంటే, మన యొక్క నిశ్చలమైన మనస్సుని ఆవిడ వైపుకి కేంద్రీకరించుకోవడానికి ఆవిడ తన వంతుగా మనల్ని ఆవిడ వైపుకు తెచ్చుకునే విధానంగా ఆ పాశాన్ని వాడుతుందన్నమాట. మనము భవబంధాల గురించి ఆలోచిస్తూ అమ్మవారి గురించి ఆలోచించకుండా ఎక్కడ దారి తప్పిపోతామా అని, ఆమె జగదేకమాత కాబట్టి మన మీద ఒక జాలితోటి ఆ పాశాన్ని పట్టుకుంటుందన్నమాట. రాగస్వరూప పాషాఢ్య. రాగం అంటే కోరికల్ని అదుపులో పెట్టుకోవడం కూడా ఆ పాశాన్ని ఆవిడ పట్టుకోవడం సూచిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? రాగస్వరూప పాషాఢ్య అనే నామం యొక్క అర్థం. తర్వాత నామాన్ని తెలుసుకుందామా? క్రోధాకారాంకుశోజ్వల. అంకుశము అంటే అదుపులో పెట్టడానికి వాడే పరికరంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద పెద్ద గజరాజులు ఉంటాయి మనకి తిరుమల క్షేత్రంలో కానీ వేరే ఏదైనా క్షేత్రాల్లో పెద్ద పెద్ద గజరాజులు ఉంటాయి. వాటిని ఆ మావటివాడు అవలీలగా ఆడిస్తూ ఉంటాడు. ఎలాగా అంటే ఆ మావటివాడు పట్టుకునే కర్రని అంకుశము అంటారు. దానికి ఒక చిన్న సూది లాంటిది ఉంటుందన్నమాట. అంత పెద్ద గజరాజు అయినా దాని కుంభస్థలంలో కొడితే తట్టుకోలేదు. ఆ మావటివాడు ఏం చేస్తాడు అంటే ఆ అంకుశంతో ఆ కుంభస్థలంలో పొడుస్తూ ఉంటాడనమాట. ఆ పొడుస్తూ ఉండే ప్రక్రియలో ఏనుగు ఒక ద్రవాన్ని స్రవిస్తుంది. ఆ ద్రవం స్రవించడం వల్ల దానికి ఉండే మదం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అది ఎప్పుడూ అదుపులో ఆ మావటివాడి చెప్పినట్టుగా వింటూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి అంకుశాన్ని అమ్మవారి చేతిలో పట్టుకొని ఉంటుందంట. అమ్మవారి పైన ఎడమ చేతిలో అంకుశం ఉంటుంది. ఎందుకయ్యా అంటే మన లోపల ఉండే కామ, క్రోధాది ఇత్యాది అరిషడ్ వర్గాలని అమ్మవారు పాశ, అంకుశాల సహాయంతో నియంత్రిస్తూ మనల్ని ఆవిడ వైపుకు మళ్లించుకుంటూ మన జీవితాన్ని మరింత సుగమంగా చేయడానికి అమ్మవారు తన వంతు తోడ్పాటుగా మన గురించి మన మీద అనుగ్రహంతో ఆ పాశాంకుశాలను ధరిస్తుంది అని చెప్పి పెద్దల వాక్కు. అర్థమైంది కదా? ఇవాటి నామమైన రాగస్వరూప పాషాఢ్య మరియు క్రోధాకారాంకుశోజ్వల అనే నామాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, మరిన్ని నామాల యొక్క అర్థాల కోసం మన ఛానల్ గిరి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని దయచేసి మీకు వీలైనంత వరకు లైక్ చేసి, షేర్ చేసి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి శ్రీమాత్రి నమః అనే కామెంట్ని చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మనం చేసుకునే వీడియోస్ అన్నిటికీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి. సో దట్ ఇంకా చాలామందికి దీని గురించి తెలుసుకుంటారు, దీని మీద ఆసక్తి పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు. నమస్కారం.